ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ మరో ఉత్కంఠభరితమైన గెలుపును సొంతం చేసుకుని పునేరి పల్టాన్పై 30-28 స్కోరు తేడాతో విజయం సాధించారు. నోయిడా ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో వారు 3వ వరుస విజయాన్ని నమోదు చేశారు. అంకుష్ రాధే యొక్క హైఫై మరియు అర్జున్ దేశ్వాల్ సాధించిన 8 పాయింట్ల సహకారంతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకారు. సీజన్ 9 ఫైనలిస్టుల మధ్య మొదటి నుంచి రసవత్తర పోరు సాగింది. మొదట్లో 2 జట్లు సమానంగా తలపడినప్పటికీ అంకుష్ రాధే డిఫెండింగ్ లో అద్భుత ప్రదర్శనతో జైపూర్ 3 పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. అర్జున్ దేశ్వాల్ రైడింగ్ ద్వారా మొదటి ఆల్అౌట్ ను నమోదు చేసి 6 పాయింట్ల ఆధిక్యాన్ని పొందారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ దూకుడుగా ఆడి అంకుష్ రాధే, పంకజ్ మోహితే యొక్క డూ ఆర్ డై రైడ్ ను అడ్డుకొని 9 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించారు. డిఫెండింగ్ లో జైపూర్ ఆధిపత్యం ప్రదర్శించి మొదటి 15 నిమిషాల్లో పునేరి పల్టాన్ కు కేవలం 4 రైడ్ పాయింట్లు మాత్రమే ఇవ్వడం విశేషం. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి పునేరి పల్టాన్ రైడర్లకు కఠిన సమయం గడిచినప్పటికీ వారి డిఫెండర్లు తక్కువ వ్యవధిలోనే జట్టును పోటీలో నిలిపారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 7 పాయింట్ల ఆధిక్యంతో 19-12 స్కోరుతో మొదటి అర్ధభాగం ముగించారు. సెకండ్ హాఫ్ ఆరంభంలో అభినేష్ నడరాజన్ తొలిసారి టాకిల్ చేసి పునేరి పల్టాన్ రైడర్లకు టచ్ పాయింట్లు పొందడం చాలా కష్టమైంది. అంకుష్ రాధే ఆకాష్ షిండేను టాకిల్ చేసి తన హైఫై పూర్తి చేసుకున్నారు. కానీ ఆకాష్ షిండే సూపర్ రైడ్ తో పునేరి పల్టాన్ గ్యాప్ ను తగ్గించాడు. చివరి దశలో 2 జట్లు ఉత్కంఠభరితంగా తలపడి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కేవలం 2 పాయింట్ల ఆధిక్యంతో నిలిచింది. రేజా మిర్బాగేరి కీలకమైన టాకిల్ చేసి జైపూర్ ఆధిక్యాన్ని కాపాడగా చివరి రైడ్ లో అంకుష్ రాధే ఆకాష్ షిండేను టాకిల్ చేసి 30-28 స్కోరుతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఉత్కంఠభరితమైన పోటీలకు కబడ్డీ అందించే రసవత్తర అనుభవం మరెక్కడా కనిపించదు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ వారి అద్భుత ప్రదర్శనతో మరో గెలుపును నమోదు చేసుకుని తమ సత్తాను చాటుకున్నారు. ఈ రసవత్తరమైన మ్యాచ్ ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.